హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తిషా మూవీస్ ఎక్స్ప్లెనేషన్. ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసే మూవీ పేరు మై ఈవిల్ స్టెప్ డాడ్. 2019లో రిలీజ్ అయ్యింది. తెలియని దయ్యం కన్నా తెలిసిన దయ్యం మేలు అనే సామెత ఈ మూవీకి కరెక్ట్గా సూట్ అవుతుంది. మొదటి సన్నివేశంలో ట్రేసీ మరియు యాష్లీని ఒక గ్రేవ్యార్డ్లో చూపిస్తారు. ఈ రోజు యాష్లీ పుట్టినరోజు. తన బర్త్డేకి కొన్ని రోజుల ముందే ఆమె తండ్రి చనిపోతారు. ఇద్దరు అతన్ని గుర్తు చేసుకుని ఇక్కడికి వస్తారు. ట్రేసీ తన భర్తను గుర్తు చేసుకుని చాలా బాధపడి ఏడుస్తుంది. కూతురు ఫోటోగ్రాఫ్ తీయడం చూసి ఇక్కడ ఫొటోస్ తీయడం మంచిది కాదేమో అని చెప్తుంది. దానికి యాష్లీ, ఈరోజు నా బర్త్డే, నాకు నాన్న తప్ప ఇంకేమీ వద్దు, నాన్న ఇంటికి వస్తే చాలు అని ఏడుస్తూ చెబుతుంది. మార్కస్, యాష్లీ బెస్ట్ ఫ్రెండ్, వారిద్దరిని ఓదార్చుతాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. భర్త మరణం కారణంగా ఎప్పుడూ అతన్నే గుర్తు చేసుకుని ట్రేసీ విచారంగా, దుఃఖంగా, ఎవరితో మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉంటుంది. యాష్లీకి ఒక లెటర్ వస్తుంది. దాని గురించి అమ్మకు ఏమీ చెప్పదు. ఆ లెటర్ తీసుకొని తన బ్యాక్ యార్డ్లో ఉన్న తన తండ్రి ఫోటో స్టూడియోకి వెళ్ళిపోతుంది. ఆమె తండ్రి జీవించి ఉన్నప్పుడు ఆ గదిలో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆమెను కలవడానికి మార్కస్ వస్తాడు. వాళ్ళిద్దరూ ఆ లెటర్ని చదువుతారు. లెటర్లో న్యూయార్క్ కాలేజీలో ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో అడ్మిషన్ వచ్చిందని వివరించి ఉంటుంది. అది విని ఆమె చాలా సంతోషపడుతుంది. కానీ మార్కస్, దీని గురించి మీ అమ్మకి చెప్పావా? నువ్వు వెళ్ళిపోతున్నావు అని. మీ అమ్మ అలాగే ఇంకా విచారంగా ఉందా అడుగుతాడు. దానికి యాష్లీ, అమ్మ ఎవరితో అయినా కలిస్తే తన గతం మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. అప్పుడే యాష్లీ ల్యాప్టాప్లో ఒక డేటింగ్ సైట్ ఓపెన్గా ఉండడం చూస్తాడు. యాష్లీ మార్కస్తో, అమ్మ కోసం ఒక మంచి వ్యక్తిని వెతుకుతున్నాను, తద్వారా ఆమె గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఆ వ్యక్తితో జీవితం గడపాలని నేను కోరుకుంటున్నాను. యాష్లీ అమ్మతో, మీరు ఎవరినైనా డేట్ చేసే గతం మర్చిపోయి సంతోషంగా ఉండొచ్చు అని సలహా ఇస్తుంది. దానికి ట్రేసీ, ఆన్లైన్లో డేటింగ్ సురక్షితం కాదు అని చెబుతుంది. మార్కస్కి కాల్ చేసి తన తల్లితో మాట్లాడిన విషయాల గురించి చెబుతుంది. ఆన్లైన్ డేటింగ్ అకౌంట్ని డిలీట్ చేసేస్తుంది. ఆమె రోజు వెళ్లే కాఫీ షాప్లో అనుకోకుండా జారెడ్ అనే వ్యక్తితో కలుస్తుంది. ప్రతిరోజు అతను తన పని చేయడానికి అదే కాఫీ షాప్కు వస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు తెలుస్తుంది ఇతను ఒక ఆన్లైన్ బ్యాంక్ డెవలపర్ అని. కొన్ని రోజుల క్రితమే తన భార్య కార్ యాక్సిడెంట్లో చనిపోయిందని, అతను కూడా ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ వాడుతున్నాడు అని. ఆమె తన తల్లి గురించి మాట్లాడుతుంది. ట్రేసీతో కలవమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అది యాదృచ్ఛికంగా కనిపించాలి, లేకపోతే ట్రేసీ అతన్ని ఇష్టపడదు అని చెబుతుంది. ప్రారంభంలో అతను దీని మీద ఆసక్తి చూపడు. ఎందుకంటే ట్రేసీకి నిజం తెలిస్తే ఇది మంచిది కాదని ఆమె భావిస్తుంది. దానికి యాష్లీ, మీరు ఇప్పుడు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు మేము ఇద్దరము ఆమెకు నిజం చెబుతాం. ట్రేసీ ఫోటోను అతనికి చూపిస్తుంది. ఆమె గురించి చాలా విషయాలు చెబుతుంది. జారెడ్ ట్రేసీని ఇంప్రెస్ చేయడానికి ఆమె పార్ట్ టైం పనిచేసే లోకల్ గార్డెన్కి వెళ్తాడు. ఆమెతో చాలా చక్కగా మాట్లాడి ఆమెను ఇంప్రెస్ చేస్తాడు. అతనితో కాఫీ తాగడానికి ఇన్వైట్ చేస్తాడు. అతను ఆమెను తరచుగా కలుస్తాడు. ఎల్లప్పుడూ ఆమెను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నెక్స్ట్ సీన్లో ఇద్దరు జాగింగ్ చేసేటప్పుడు జారెడ్ ఆమెతో సమయం గడపడం ఇష్టమని చెబుతాడు. దానికి ట్రేసీ కూడా అతన్ని ఇష్టపడుతుందని సమాధానం ఇస్తుంది. ట్రేసీ జీవితంలో జారెడ్ ప్రవేశం కారణంగా ఆమె చాలా సంతోషంగా ఉంటుంది మరియు జీవితాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తుంది. యాష్లీ తన అమ్మ ప్రవర్తనలో మార్పును గమనిస్తుంది. కావాలనే కారణాన్ని అడుగుతుంది. దానికి ట్రేసీ ఆమె ఒక వ్యక్తిని కలుసుకున్నానని, అతని గురించి చాలా గొప్పగా కూతురికి చెబుతుంది. బ్రేక్ఫాస్ట్కి అతన్ని పిలిచిందని సమాధానం ఇస్తుంది. జారెడ్ ఇంటికి వస్తాడు. కొంచెం సేపు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటారు. జారెడ్, ట్రేసీ ఇద్దరు యాష్లీ 18th బర్త్డే గురించి ఎలా జరుపుకోవాలి అని డిస్కస్ చేస్తారు. అది విని ఆమె సంతోషపడదు. ఎందుకంటే ఆమె పుట్టినరోజుకి కొన్ని రోజుల ముందే తన తండ్రి చనిపోయాడు. అప్పుడే ఫిల్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. ఇతను ట్రేసీ బిజినెస్ పార్ట్నర్. ఒక డీల్ దొరకడం వల్ల ఆ గుడ్ న్యూస్ని ట్రేసీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలని అక్కడికి వస్తాడు. అతన్ని చూసి జారెడ్ అసంతృప్తి పడుతాడు. కొద్దిసేపటి తర్వాత ఫిల్కి బాయ్ చెప్పడానికి ట్రేసీ బయటికి వెళ్తుంది. యాష్లీ జారెడ్తో తన తల్లికి నిజం చెప్పడానికి ఇదే మంచి సమయం అని అతనికి చెబుతుంది. అతను కొంచెం సేపు మౌనంగా ఉంటాడు. జారెడ్కి ఏదైనా విషయం నచ్చకపోతే అక్కడ ఉన్న కర్చీఫ్ని మడత పెట్టడం మొదలు పెడతాడు. అతను వారం తరువాత నిజం చెప్పడానికి అంగీకరిస్తాడు. యాష్లీ అమ్మతో
తన పుట్టినరోజును మార్కస్తో కొంచెం సేపు గడపాలని ఆమెకి చెబుతుంది. ట్రేసీ జారెడ్తో కలిసి బయటికి వెళ్ళిపోతుంది. యాష్లీకి వింతగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె తల్లి ఎప్పుడు తన పుట్టినరోజున ఆమెను ఒంటరిగా వదిలిపెట్టలేదు. తన తండ్రిని గుర్తు చేసుకొని బ్యాక్ యార్డ్లో ఉన్న ఫోటో స్టూడియోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫొటోస్ని చూసి తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జారెడ్ అక్కడికి వస్తాడు. నువ్వు నీ తండ్రిలాగా అవ్వాలి అనుకుంటే అతని పనిని ఆరాధించడం మానేయాలి. జారెడ్ మాట్లాడే పద్ధతి ఆమెకు నచ్చదు. అతనికి వార్నింగ్ ఇస్తుంది, ఈ రోజు నిజం చెప్పకపోతే నేను వెళ్ళి అమ్మకు అన్ని విషయాలు చెప్పేస్తాను అని. దానికి అతను చాలా ఆలస్యం అయ్యింది నిజం చెప్పడానికి. అలా కొన్ని రోజుల తర్వాత యాష్లీకి ఇష్టం లేకపోయినా తల్లి సంతోషం కోసం జారెడ్ గురించి ఏమీ చెప్పదు. యాష్లీకి చెప్పకుండా జారెడ్ ట్రేసీ పెళ్లి చేసుకుంటారు. ఇది తెలిసి ఆమె చాలా బాధపడుతుంది. ఆమెకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆమె తల్లి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది, కానీ ఆమెకు సమాచారం ఇవ్వలేదు. ట్రేసీ వివాహం తర్వాత యాష్లీ జీవితం తీవ్రంగా మారడం ప్రారంభమైపోతుంది. నెక్స్ట్ సీన్లో జారెడ్ ట్రేసీని తన ప్రకారం పనిచేయడానికి ఆమెను ప్రభావితం చేస్తాడు. ట్రేసీ తన కుమార్తెను కాలేజీలో చదువుతానే ఏదైనా ఉద్యోగం చేయమని చెబుతుంది, ఎందుకంటే సెమిస్టర్ ఫీజు కూడా నేనే పే చేయాలి. తల్లి మాటలు విని యాష్లీకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దానికి నా ఫీజు చెల్లించడానికి మీకు తగినంత డబ్బు ఉందని సమాధానం ఇస్తుంది. దానికి జారెడ్, మీ అమ్మ దగ్గర ఉన్న డబ్బులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇన్వెస్ట్ చేశాము. అది విని యాష్లీ షాక్ అవుతుంది. ట్రేసీ యాష్లీతో బ్యాక్ యార్డ్లో ఉన్న స్టూడియోని ఖాళీ చేయాలి, జారెడ్ ఆఫీస్ కోసం మనకి రూమ్ కావాలి అని చెబుతుంది. యాష్లీ ఏమి చెప్పినా ప్రయోజనం లేదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్లే ముందు 3 నెలల్లో ఇల్లు వదిలేసి న్యూయార్క్ కాలేజ్కి వెళ్ళిపోతాను అని బాధగా చెబుతుంది. జారెడ్, ట్రేసీ ఇద్దరు కలిసి ఆ ఫోటో స్టూడియో ఖాళీ చేసేస్తారు. జారెడ్ అతనికి అనుకూలంగా ఆమెను పూర్తిగా మార్చడం ప్రారంభిస్తాడు. తన సొంత ప్రయోజనం కోసం ఆమెను ఉపయోగించుకుంటాడు. జారెడ్ మాటలు విని ట్రేసీ తన భర్త పిక్చర్స్ మరియు వస్తువులని అమ్మేస్తుంది. అది విని యాష్లీ చాలా బాధపడుతుంది. అతను ఎలా చెప్తే ట్రేసీ అలానే చేస్తుంది. అతను ఆమెకు ఎలా హెచ్చరిస్తాడో ఆమె అలాగే చేయడం ప్రారంభిస్తుంది. చివరికి యాష్లీ ఉపయోగించే క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా $50 చేసేస్తాడు. తల్లి తనతో ఇలా ప్రవర్తించడం ఆమెకు విచిత్రంగా అనిపిస్తుంది. జరుగుతున్న దాని గురించి అమ్మతో మాట్లాడాలనుకుంటుంది. ఆమె రూమ్కి వెళ్తుంది. జారెడ్ అక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు నీకు 18 ఇయర్స్, చట్టబద్ధంగా నీ బాధ్యతలను భరించడానికి ట్రేసీ బాధ్యత వహించకూడదు. నా మాట వినకపోతే లేదా నా సూచనలు పాటించకపోతే వచ్చే కాలేజీ సెమిస్టర్ ఫీజు మర్చిపో అని చెబుతాడు. ఆమె మార్కస్తో కాల్లో ఉండడం వల్ల మార్కస్ జారెడ్ అన్ని మాటలు వినేస్తాడు. మరుసటి రోజు ఇద్దరు అతని గురించి మాట్లాడుకుంటారు. మార్కస్ చెప్తాడు, జారెడ్ ఒక సైకోలాగా కనిపిస్తున్నాడు. అప్పుడే ఇంటికి పోలీసులు వస్తారు. జారెడ్ తన ల్యాప్టాప్ మరియు ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎవరో దొంగలించారు అని చెబుతాడు. అతను బ్యాక్ యార్డ్లో సీసీటీవీ కెమెరా ఫిక్స్ చేస్తాడు. ఇతను ఇక్కడ ఉండడం చూసిన యాష్లీ తొందరగా జారెడ్ రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది. అక్కడ ఆమెకు ల్యాప్టాప్ మరియు అతను చెప్పిన ఎలక్ట్రానిక్ డివైజెస్ దొరుకుతాయి. అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. తన తల్లి నుండి సంతోషంగా తీసుకునే డబ్బులపై ఇప్పుడు జారెడ్ ఆ డబ్బులపై నియంత్రణ తీసుకుంటాడు. యాష్లీతో అతని నుండి డబ్బులు తీసుకోవాలనే సూచనలు ఇస్తాడు. జారెడ్ ఆమెని తన వాలెట్ నుండి డబ్బులు తీసుకోమని చెబుతాడు. యాష్లీ అతని డ్రైవింగ్ లైసెన్స్ ఫోటో తీసుకుంటుంది. మార్కస్తో కలిసి అమ్మ ఆఫీస్కి వెళ్తుంది. జారెడ్ గురించి మాట్లాడుతుంది. ఇన్సూరెన్స్ మనీ కోసం ల్యాప్టాప్ దొంగిలించారు అని అబద్ధం చెప్పాడు. ఆ ల్యాప్టాప్ అతని రూమ్లోనే ఉంది. దానికి ట్రేసీ యాష్లీ మాటలు నమ్మదు. తిరిగి ఆమెను ప్రశ్నిస్తుంది. నువ్వు ఎందుకు అతని రూమ్కి వెళ్ళావు అని అడుగుతుంది. దానికి యాష్లీ, క్రెడిట్ కార్డ్ మరియు డబ్బుల గురించి మాట్లాడాలని నీ దగ్గర వచ్చాను. అతనితో విడాకులు తీసుకోమని అమ్మకి అడుగుతుంది. జారెడ్ మంచి వ్యక్తి కాదు. దానికి ట్రేసీ, మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాల కారణంగా నా జీవితాన్ని పాడు చేసుకోలేను అని చెబుతుంది. తన తల్లి తనతో ఇలా మాట్లాడడం ఎప్పుడూ యాష్లీ చూడలేదు మరియు ఊహించుకోలేదు. పైనుంచి ఫిల్ అందరి మాటలు వింటాడు. తలనొప్పిగా ఉందని ట్రేసీ టాబ్లెట్స్ తీసుకుంటుంది. యాష్లీ అది చూస్తుంది. ఆమె తల్లి ఎటువంటి మందులు తీసుకోవడం ఎప్పుడు చూడలేదు మరియు ఏమి జరుగుతుందో ఆమెకు తెలియదు. ఫిల్ ఇద్దరిని పైకి పిలుస్తాడు. జారెడ్ మీ అమ్మ గురించి అన్ని ఆర్థిక సమాచారాన్ని సేకరిస్తున్నాడు. అతను నాకు ఒక మంచి వ్యక్తిగా కనబడటం లేదు. అతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను మీకు తెలియజేస్తాను అని చెబుతాడు. నెక్స్ట్ సీన్లో ట్రేసీ ఇంటికి వస్తుంది. జారెడ్ ఇంటిని బాగా అలంకరించి ఉంటాడు. అది చూసి ఆమె సంతోషపడుతుంది. యాష్లీ చెప్పిన విషయాల గురించి మాట్లాడుతుంది. దానికి అతను యాష్లీ అన్ని అబద్ధాలు చెప్పింది. ఎందుకంటే నేను తన తండ్రి స్టూడియోని వాడుతున్నానని నా మీద కోపం. తన మాట
మాటలతో ఆమెను కన్విన్స్ చేస్తాడు. నీకు నమ్మకం కాకపోతే ఆమె నా వాలెట్ నుండి డబ్బులు దొంగిలించింది అని సీసీటీవీ రికార్డింగ్ని చూపిస్తాడు. అది చూసి ట్రెసీ షాక్ అయిపోతుంది. ఎందుకంటే యాష్లీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. అతను బ్యాక్యార్డ్లో కెమెరా పెట్టాడని అందరికీ చెబుతాడు. కానీ ఇంట్లో చాలా చోట్లలో కెమెరా ఫిక్స్ చేసి ఉంటాడు. యాష్లీ ఇంటికి వస్తుంది. ట్రేసీ ఆమె మీద కోప్పడుతుంది మరియు బాగా తిడుతుంది. అది చూసి జారెడ్ చాలా సంతోషపడతాడు. అతనికి కావాల్సింది కూడా అదే. జారెడ్ ట్రేసీతో చాలా ఎమోషనల్గా మాట్లాడి ఆమెకు ఉన్న ఆస్తులపై పవర్ ఆఫ్ అటర్నీని రాసుకుంటాడు. అప్పుడే ఫిల్ ఆమెకు జారెడ్ గురించి కొన్ని విషయాలు తెలిసింది అని మెసేజ్ చేస్తాడు. జారెడ్ ఆ మెసేజెస్ చదివేసి డిలీట్ చేసేస్తాడు. అతను నాకు కొంచెం వర్క్ ఉంది అని బయటకు వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళి ఫిల్ని పైనుంచి తోసి చంపేస్తాడు. యాష్లీ మార్కస్కి ఫోన్ చేస్తుంది. ఎలాగైనా జారెడ్ గురించి ఏదైనా ఎవిడెన్స్ సేకరించాలి అని ట్రై చేస్తుంది. ఆమెకు కొన్ని షాకింగ్ వివరాలు తెలుస్తాయి. తన మొదటి భార్య డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయిందని మరియు ఆమె చనిపోయాక వారిద్దరి పేరు మీద ఉన్న ఇల్లుని జారెడ్ అమ్మేశాడు అని ఉంటుంది. వీళ్ళు మాట్లాడుకునేది జారెడ్ వినేస్తాడు. మరుసటి రోజు పోలీసులు మరియు డిటెక్టివ్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఎవరో అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసి మీ ఇంట్లో డ్రగ్స్ డీలింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం ఇల్లు సర్చ్ చేస్తారు. చివరికి యాష్లీ రూమ్లో డ్రగ్స్ దొరుకుతాయి. తన కుమార్తె ఈ పని చేసిందని ట్రేసీ నమ్మదు. కానీ మళ్ళీ జారెడ్ తన మాటల్లో ప్రేమను చూపించి ఆమెని తన వైపు మళ్లించుకుంటాడు. పోలీసులు యాష్లీని అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇదంతా జారెడ్ ప్లాన్. ట్రేసీ యాష్లీకి బెయిల్ ఇప్పించి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుని వస్తుంది. నువ్వు కొన్ని రోజులు నీ ఫ్రెండ్ ఇంట్లో ఉండు అని చెబుతుంది. ఫిల్ యాక్సిడెంటల్గా పైనుంచి పడి చనిపోయాడు అని చెబుతుంది. అది విని యాష్లీ ఇదంతా జారెడ్ చేస్తున్న పనులు. మన జీవితంలో జరుగుతున్న అన్ని చెడు సంఘటనలకు ఇతనే బాధ్యత వహిస్తాడు. తన తల్లిని చాలాసార్లు హెచ్చరిస్తుంది. కానీ ట్రేసీ అతనికి వ్యతిరేకంగా ఏమి వినడానికి సిద్ధంగా ఉండదు. యాష్లీ మార్కస్ ఇంటికి వెళ్తుంది. ఇద్దరు అతని కజిన్ దగ్గరికి వెళ్తారు. ఈమె ఇన్సూరెన్స్ స్కామ్ కేస్ నిర్వహించడంలో ఎక్స్పర్ట్. ఆమె జారెడ్ గురించి చాలా సమాచారాన్ని సేకరిస్తుంది. సైనైడ్ అనే డ్రగ్స్ కొంచెం పరిమాణంలో ప్రతిరోజు ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి త్వరలో అనారోగ్యానికి గురవుతాడు. దీని లక్షణాలు ఇతర డ్రగ్స్ మాదిరిగానే ఉంటాయి. తలనొప్పి, వికారం, స్కిన్ ర్యాషెస్, ఫాస్ట్ హార్ట్ బీట్. అతను సైనైడ్ అనే మాదక ద్రవ్యాలను తన అమ్మ మరియు భార్యకు ఇచ్చి వాళ్ళని చంపేశాడు. అతను చాలా తెలివైన వాడు. ఎటువంటి ఆధారాలు వదలలేదు. అతను ట్రేసీకి కూడా అదే డ్రగ్స్ ఇవ్వడం ప్రారంభించి ఉండొచ్చు. మీ అమ్మ ఇన్సూరెన్స్ ప్రాపర్టీస్ ఇప్పుడు జారెడ్ పేరు మీద ఉన్నాయి. ట్రేసీ అతనికి విడాకులు ఇస్తే ఆమె ఆస్తిలో 50% మాత్రమే పొందుతుంది. కానీ ఆమె చనిపోతే అతనికి 100% లభిస్తుంది. ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్ నుంచి కూడా ఇతని మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. చాలామంది టీపీఓ అంటే టెంపరరీ ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఆన్లైన్ దుర్వినియోగదారులను దూరంగా ఉంచడానికి రక్షణ కోసం బాధితులు దరఖాస్తు చేసుకున్నారు. దానికి యాష్లీ నేను ఆల్రెడీ ఆన్లైన్ డేటింగ్ అకౌంట్ డిలీట్ చేశాను. ఆమె తన తల్లిని రక్షించాలని నిర్ణయించుకుంటుంది. యాష్లీ మార్కస్తో నేను లాగిన్ చేసి డిలీట్ చేయక ముందు నా అకౌంట్ 24 hours యాక్టివ్గా ఉన్నింది. బహుశా అతను ఆ పాటికే నా అకౌంట్ చెక్ చేసి ఉండొచ్చు. మార్కస్ యాష్లీ అకౌంట్ చెక్ చేస్తే విజిటర్స్లో జారెడ్ పేరు ఉంటుంది. ఇప్పుడు ఆడియన్స్కి తెలుస్తుంది. జారెడ్ యాష్లీని కాఫీ షాప్లో కలవడానికి ముందే అతను ఆమె అకౌంట్ తనిఖీ చేశాడని. కానీ అతను ఆమెను మొదటిసారిగా కలిసినట్లుగా నటిస్తాడు. ఈ విషయాన్ని పోలీసులు మరియు మీ అమ్మకు చెప్పు అని మార్కస్ చెబుతాడు. దానికి యాష్లీ మా అమ్మ నా మాట వినదు. జారెడ్ ఏదో విధంగా అమ్మను తన మాటల ద్వారా తన వైపు తిప్పుకుంటాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాను కాబట్టి పోలీసులు కూడా నా మాటలు నమ్మరు. ఎలాగైనా నేను ఆ ఇంటికి వెళ్ళాలి. మా అమ్మని అతని నుండి కాపాడుకోవాలి. ఆమె తిరిగి తన ఇంటికి వస్తుంది. అతన్ని క్షమించమని అడుగుతుంది. ఇప్పుడు నుంచి అతను ఏమి చెప్పినా అదే వింటాను అని చెబుతుంది. జారెడ్కి యాష్లీ ప్రవర్తన మీద అనుమానం వచ్చి ఆమె తండ్రి కెమెరాని బ్రేక్ చేయమని చెబుతాడు. ఆమె చాలా బాధతో ఆ కెమెరాని బ్రేక్ చేసేస్తుంది. అతని నమ్మకాన్ని గెలుస్తుంది. ట్రేసీ తన కుమార్తె ఇంటికి తిరిగి రావడం చూసి సంతోషపడుతుంది. మార్కస్ ఒక మహిళ యాష్లీ ఇంటి ఫొటోస్ తీయడం చూస్తాడు. అదే విషయాన్ని ఆమెకు తెలియజేస్తాడు. యాష్లీని డిన్నర్కి పిలవడానికి అమ్మ రూమ్కి వస్తుంది. అప్పుడే మార్కస్ ఫొటోస్ తీసిన అమ్మాయి పేరు జెసికా అని యాష్లీ ఫోన్కి మెసేజ్ చేస్తాడు. ట్రెసీకి ఇప్పుడు కూడా కూతురు మీద అనుమానంగా ఉంటుంది. దానికి యాష్లీ ఇంకా అనుమానంగా ఉంటే తన ఫోన్ చెక్ చేయమని చెబుతుంది. ఆ ఫోటో చూసి ట్రెసీ షాక్ అయిపోతుంది. రాత్రి జారెడ్కి జెసికా ఫోన్ చేస్తుంది. యాష్లీ కావాలనే అమ్మతో ఈ ఇల్లుని అమ్మేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తుంది. జారెడ్కి కావాల్సింది కూడా ఇదే. అందుకు అతను కూడా ఆ మాట మీద తన అంగీకారం చూపిస్తాడు. కానీ ట్రెసీకి ఈ
ఇల్లు అమ్మడం ఇష్టం లేదు, ఎందుకంటే తన భర్త మరియు కూతురితో గడిపిన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అని చెబుతుంది. మరుసటి రోజు జెసికాని ఇంటికి పిలిచి ఈ ఇల్లు అమ్మడం ఇష్టం లేదని చెబుతుంది. ఆమె మాటలు విని జెసికా, మీకు ఈ ఇంటిపై ఎలాంటి హక్కు లేదని, అన్ని హక్కులు ఇప్పుడు జారెడ్వి, ఎందుకంటే ఈ ఇంటి ఓనర్ జారెడ్. ఆమె ఇల్లుతో సహా అన్ని ప్రాపర్టీస్ కూడా జారెడ్ పేరు మీద ఉన్నాయి అని తెలిసి ఆశ్చర్యపోతుంది. ఇదంతా విని ట్రెసీ కోపంతో జారెడ్ని ప్రశ్నిస్తుంది, ఎందుకంటే జారెడ్ ఇంటి బయట సేల్ బోర్డ్ పెడతాడు. దానికి అతను, నేను జెసికాని ప్రేమిస్తున్నాను, నాకు ఆ అమ్మాయితో అఫైర్ ఉంది, నాకు డివోర్స్ కావాలి అని అడుగుతాడు. అది విని ఈమె మరింత దుఃఖానికి గురవుతుంది. దానికి ఆమె కోపంతో, నువ్వు నా దగ్గర సైన్ చేసుకున్న డాక్యుమెంట్స్ మీద నోటీసరీ విట్నెస్ సైన్ లేదు, అందువల్ల ఈ డాక్యుమెంట్స్ చెల్లదు, నువ్వు నన్ను బెదిరించి సైన్ తీసుకున్నావని చెబుతాను, ఇప్పుడే నువ్వు నా ఇల్లు వదిలి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తుంది. జారెడ్ వాళ్ళని చంపడానికి వస్తాడు. అప్పుడే అనుకోకుండా మార్కస్ వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ జారెడ్ అతన్ని ఎలక్ట్రిక్ గన్తో స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఇద్దరిని తీసుకుని స్టూడియోకి వెళ్తాడు. అక్కడ ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ని ఊపిరి తీసుకుంటే కొద్ది నిమిషాల్లోనే చనిపోతారు. పోలీసులకు అనుమానం రాకుండా పర్ఫెక్ట్ ప్లాన్ని సిద్ధం చేస్తాడు. వీళ్ళిద్దరూ ఎవరికి హెల్ప్ అడగకూడదని మ్యూజిక్ని ఫుల్ సౌండ్లో పెడతాడు. అనుకోకుండా ఆ మ్యూజిక్ బాక్స్ కింద పడిపోతుంది. కరెక్ట్గా ఆ సమయంలో ట్రెసీ ఆ ఎలక్ట్రిక్ గన్ తీసుకొని అతన్ని షూట్ చేస్తుంది. దాని కారణంగా అతను స్పృహ కోల్పోయి కింద ఉన్న బాక్స్ మీద పడడంతో అతను చనిపోతాడు. చివరి సన్నివేశంలో ట్రెసీ యాష్లీకి తన తండ్రి కెమెరా రెడీ చేసి ఇస్తుంది. యాష్లీ సంతోషంగా మార్కస్తో కలిసి న్యూయార్క్ కాలేజీకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ మై ఎవిల్ స్టెప్ డాడ్ పూర్తి సినిమా కథ. ఫ్రెండ్స్, ఈ మూవీని మన తెలుగు భాషలో తీస్తే ఎవరు లీడ్ రోల్స్కి బాగా సూట్ అవుతారో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే రష్మిక యాష్లీ రోల్కి మరియు మురళీ శర్మ జారెడ్ రోల్కి బాగా సూట్